కాకపోతే ఇలాంటివి కూడా ఉంటాయి, కొంచెం కుట్రలు అలాంటి కుతంత్రాలు జరుగుతూ ఉంటాయి. రైట్, ఎనీవే ఇక మనం ఒకసారి యష్తో మాట్లాడదాం. యష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వికే గారు, బాగున్నారా? గుడ్ ఈవినింగ్ అనాలా, నువ్వు గుడ్ మార్నింగ్ అంటే నువ్వు గుడ్ మార్నింగ్ అంటే ఎట్లా? గుడ్ ఈవినింగ్ అండి. సో యు ఆర్ ఇన్ వర్జీనియా రైట్ నౌ, రైట్? అవును సార్, వాషింగ్టన్ డీసీకి, వాషింగ్టన్ డీసీ, క్యాపిటల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. రైట్, ఏంటి పరిస్థితి ఎలా ఉంది అంటే ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే బైడెన్ నేనే అభ్యర్థిని అని చెప్పుకున్నంతకాలం ట్రంప్ పరిస్థితి ఎలా ఉంది, కమలా హ్యారిస్ రంగంలో దిగి ఆమెని క్యాండిడేట్గా డిక్లేర్ చేసిన తర్వాత డెమోక్రట్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ బైడెన్ గారు క్యాండిడేట్ గా ఆయన ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా ఉన్నప్పుడు 100% ట్రంప్ విక్టరీ ఈస్ ఫైనలైజ్డ్ అండి. దర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే డెమోక్రాట్స్ లోనే చాలా మంది బైడెన్ కి వ్యతిరేకంగా ఉంటున్నారు. ఎందుకంటే ఆయన స్వభావం కానివ్వండి, ఆయన మాట తీరు కానివ్వండి, ఆయనకున్న హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, ఇటు వివిధ సందర్భాల్లో కూడా డెమోక్రాట్స్ కూడా దేవర్ నాట్ విల్లింగ్ టు ఓట్ ఫర్ బైడెన్ అన్నమాట. కానీ లాస్ట్ కరెక్ట్ గా ఒక 15-20 డేస్ ప్రకారం చూస్తే బైడెన్ ఆయనతోటి ఆయన దిగిపోతున్నానని చెప్పడము, కమలా హ్యారిస్ ని నేను నామినేట్ చేస్తున్నానని చెప్పడము, ఇవన్నీ తదనంత పరిణామాలు జరిగిన తర్వాత టోటల్ గా ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ గా ఉందండి. అంటే ఇప్పుడు మనం చెప్పగలిగే పరిస్థితిలో లేము. కాకపోతే కమలా హ్యారిస్ 2 పాయింట్ లీడ్ లో ఉంది. కానీ డెమోక్రాట్స్ ఇంకా ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ని అనౌన్స్ చేయలేదు. ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ తనే అనే అభిప్రాయము డెమోక్రాట్స్ ఇచ్చేసింది బయటికి. కానీ డెమోక్రాట్ నేషనల్ కన్వెన్షన్ డిఎన్సీ జరుగుతుందండి ఆగస్ట్ 19th కి. దానిలో ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ని అనౌన్స్ చేస్తారు. ఐ థింక్ అది ఫార్మల్ అనుకుంటా కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఆమెను అనౌన్స్ చేయడం అనేది జస్ట్ లాంఛనమే 99.9% దాని లాంఛనమే. కాకపోతే ఏంటంటే దానికి ఒక చిన్న ఇంకోటి కూడా ఏంటంటే గ్యావెన్ న్యూసమ్ అని చెప్పి కాలిఫోర్నియా గవర్నర్ ఉన్నారండి. ఆయన కూడా హీఈస్ ఆల్సో నేషనల్ ప్రొఫైల్ గాయ్. సో ఆయన కూడా హీఈస్ ఆల్సో రన్నింగ్, హీ ఆల్సో వాంట్స్ టు రన్ ఫర్ అ రేస్. సో తను కూడా కాంపిటేటివ్ గా ఉన్నాడు అని చెప్పి చెప్పుకుంటున్నాడు. కాకపోతే ఏంటంటే డిఎన్సీలో ఏంటంటే డెమోక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ లో వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. కాకపోతే అన్అఫీషియల్ గా ఆల్రెడీ కమలా హ్యారిస్ కి డెమోక్రాట్స్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. చెప్పేశారు కదా, బైడెన్ సపోర్ట్ చేశారు ఆల్రెడీ, ఒబామా అండ్ మిషెల్ ఒబామా కూడా సపోర్ట్ చేశారు. ఇంకా అవును, అందరు ఎండోర్స్ చేశారు. ఇట్స్ ఆల్రెడీ లాంఛనమే.